తీసేయాలి. అప్పుడు ఆ కంపెనీ ఓనర్ వచ్చి ఆ కంపెనీ మేనేజ్మెంట్ వచ్చి మేడం గారు మా దగ్గర చాలా సిన్సియర్గా పనిచేస్తారు, 20 కాదు 30 లక్షలైనా సరే మీరు చేయండి నేను ఇస్తానని అంటాడు. మెట్లు దిగిన తర్వాత ఆయన ఎవరో మీరు ఎవరో సంబంధం లేదు. రికగ్నైజ్ అవునా కదా, రెస్పెక్ట్ ఉందో. దాని తర్వాత హెల్త్ ఉందా, జాబ్ ఇది చేరుంది కదా, ఇదే చేరుతుంది డైలీ, ఇదే ఫ్యాన్ కింద డైలీ 4 గంటలు పని చేస్తారా అనుకుంటా 2 years బ్యాక్ పెయిన్ స్టార్ట్. సో అవునా కదా, సో చాలా ప్రాబ్లం వెరికోస్ వెయిన్స్ వస్తుంది, చాలా రకాలుగా. సో మనం అందరం వర్షం తగ్గింది కదా, లంచ్కి వెళ్తే మంచి రెస్టారెంట్కి వెళ్దాం, వేరే తెచ్చి మెనూ కార్డ్ ఇస్తాం. లెఫ్ట్ సైడ్ చూసి ఆర్డర్ ఇస్తారా, రైట్ సైడ్ చూసి ఆర్డర్ ఇస్తారా? ఎందుకు? రేట్లు ఉంటాయి, తినాలనుకునే ఒకటి తినేది అయిపోతే ఏదో జీవితం తగలేయా ఏదో ఒక మనిషి పుట్టు కదా, అవునా కదా. జాబ్ చేసిన ఒక్క పర్సన్ అయినా జీవించగలుగుతారా? ఒక 5-6 కోట్ల రూపాయలు బిల్డింగ్ కట్టినట్టు జాబ్ చేసిన ఒక పర్సన్ అయినా జీవించగలుగుతారా? పెంచుకోవాలి, జాబ్లో బ్రతకొచ్చు అండ్ లగ్జరీగా బతకడానికి. కాబట్టి నేను ఏం చెప్తున్నాను, ఫస్ట్ జాబ్ పక్కన. నెక్స్ట్ ఏమన్నా బిజినెస్. బిజినెస్ అంటే ఏంటి తెలుసా? ఫుల్ ఫామ్ బిజీ ఈజ్ నెసెసరీ, దట్ ఈస్ కాల్డ్ బిజినెస్. బిజినెస్ ఏంటి అంటే ఈ ప్రపంచంలో 95% జనాల దగ్గర 5% డబ్బు. చూడండి, 5% జనాల దగ్గర 95% డబ్బు, డిఫరెంట్. సో వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ, కానీ వ్యాపారంలో 100 రూపాయలు సంపాదించే ఏం కావాలి? 1000 రూపాయలు కావాలి. 1000 సంపాదించాలంటే 10,000 కావాలి. 10,000 సంపాదించాలంటే 1,00,000 సంపాదించాలంటే 10,00,000. అవునా కదా. వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కావాలా కదా, 100% కావాలి. మరి పెట్టుబడి లేకోకుండా చేయగలుగుతామా? ఇంకొక విషయం కూడా ఉంది, పెట్టుబడి పెట్టినంత మాత్రం లాభాలు వస్తాయని గ్యారెంటీ ఉందా? అవునా కదా. సో జాబ్లో బిజినెస్లో డబ్బు ఉంది, ఒకవేళ సక్సెస్ అయితే ఫుల్ మనీ, ఫెయిల్ అయితే డైరెక్ట్గా నెంబర్ అవి స్విచ్ ఆఫ్. మాకు 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటుంది, ఇలాంటి 4 లక్షలు ఉంటాయి. రాజస్థాన్ స్వీట్ 30 లక్షలు పెట్టి చేశారు. కరెక్ట్ 6 నెలలు రైతు ఇవ్వాలా, వదిలేసి ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియదు. లోపల అగొస్తారు ఇగొస్తారు అగొస్తారు, ఏం లేదు. మొత్తం గలీలు అందరూ మర్చిపెట్టిన వాళ్ళకి ఏం లేదు. సో టైం ఉందా బిజినెస్లో? ఉదయం వచ్చేటప్పుడు పిల్లలు పడుతూనే ఉంటారు, నైట్ వచ్చేటప్పుడు పిల్లలు కర్మగాలి 6 నెలల తర్వాత మధ్యాహ్నం వెళ్ళి డోర్ కొడితే మమ్మీ కొత్త వచ్చిందంటే మన పిల్లలు. ఇట్స్ ట్రూ, ప్రాక్టికల్. 100 మంది నేను రీసెర్చ్ చేస్తాను, R&D చేస్తాను. నెక్స్ట్ ఇన్కమ్ సెక్యూరిటీ ఉందా మేడం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల రూపాయలు పెట్టి బిజినెస్ చేస్తున్నారు, మంచిగా నడుస్తుంది. పక్కన ఇంకొకరు పెట్టరని గ్యారెంటీ కాంపిటీషన్ ఉంది. కొత్తగా పెట్టిన వాళ్ళు ఏం చేస్తారు? మనకంటే తక్కువ రేటుకి ఇస్తారు లేదా? ముందు పెట్టింది ఎవరు? మనం ఆపరేషన్ మార్చుకోలేదు ఎవరు? మనం. ముందు క్లోజ్ చేసుకోవాల్సింది ఎవరు? అవునా కదా. సో ఇన్కమ్ సెక్యూరిటీ కూడా. మరి బిజినెస్లో రెస్పెక్ట్ అండ్ రికగ్నిషన్ ఉందా? బిజినెస్ అంటే ఏం తెలుసా? దోచుకోవడం. ఎవరు చెప్పండి ఏంటి? దోచుకోవడం. ఇక్కడ నుంచి రెస్పెక్ట్ ఉంటుంది కానీ ఇక్కడ నుంచి రెస్పెక్ట్ ఉండదు. హెల్త్ ఉందా? పోనీ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా కరెక్ట్గా భోజనం చేస్తున్నాం కొద్దిగా ఆగి రాకుండా అని చెప్తారా? ఎవరైనా టిఫిన్ తెచ్చుకుంటారా? టైంకు తింటారా? ఏముండదు. అవునా కదా. పండగ తెలియదు వాళ్ళకు, పబ్బం తెలియదు, ఏం తెలియదు. అవునా కదా. నాకేం అర్థమైపోయింది, జాబ్ బిజినెస్ సక్సెస్ మరి ఏం చేయాలి? ఇంకో సక్సెస్ ప్రిన్సిపల్ రాసుకోండి. వేర్ దేర్ ఇస్ దే ప్రాబ్లం దేర్ ఇస్ దే సొల్యూషన్. సమస్య ఎక్కడైతే ఉంటుందో దాని పక్కనే పరిష్కారం. తెలియక చాలా మంది స్టూడెంట్లు 10th ఫెయిల్ అయినా, ఇంటర్ ఫెయిల్ అయినా, అవునా కదా,
జాబ్ రాలేదని ఇంట్లో ఫ్యామిలీ ఏదో అయిందని చెప్పి సూసైడ్ చేసుకుంటాం. అవునా? సో నేనేం చేసిన అంటే నేను కూడా బాధపడలేదు, ప్రేమపడలేదు. సో జనాల్ని రక్షించడానికి ఇంకా ఏదైనా ఫీల్డ్ ఉంటుంది అని రీసెర్చ్ చేస్తున్నటువంటి దాంట్లో మా గురువు గారి ద్వారా నాకు ఒక కొత్త ఫీల్డ్ పడుతుంది. ఆ ఫీల్డ్ పేరే నేర్చుకోవాలి. పేరు వినలే విన్నరా? ఏమేమి పెట్టని చెప్పండి. నేను 2 నిమిషాలు నాకు తెలిసింది మీకు చెప్పాను. మనం అందరం మనిషి బతకాలంటే ఏం చేయాలా? తినాలంటే ఏం చేయాలా? కొనాలంటే ఏం చేయాలా? కిరణ్ షాప్కి వెళ్ళాలి. అవునా కదా? సో మనం అంటాం, ఎందుకంటే మన ఇంట్లో తయారు చేసుకోవాలి. సో కిరాణా షాప్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో తయారు చేస్తారా? ఎక్కడ చేస్తారు? మళ్ళీ డీలర్, డిస్ట్రిబ్యూటర్, స్టాకిస్ట్, సూపర్ స్టాకిస్ట్, ఏజెంట్, మార్కెటింగ్ కంపెనీ, మేనేజర్, దాని తర్వాత మళ్ళీ బ్రాండ్ పార్ట్నర్, పబ్లిసిటీ, వీళ్ళందరూ ఉంటారు. అవునా కదా? దీన్ని ఏమంటారు అనుకోండి, మార్కెటింగ్ 2 రకాలు. ఒకటి ట్రెడిషనల్ మార్కెటింగ్, రెండోది డైరెక్ట్ సెల్లింగ్. ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్. దీన్ని ఏమంటారు అంటే తెలుగులో సాంప్రదాయాలు గొలుసు కట్టు వ్యాపారం ఉంటుంది. అవునా కదా? ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత తెలుసా మీకు? తెలుసు కదా? చెప్పండి. సపోజ్ మనము ఏదైనా వస్తువు 100 రూపాయలు పెట్టుకుంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గర 10 రూపీస్ పడుతుంది. బేసిక్లీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్. ఎంత? మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర 30 రూపీస్కి తయారైనటువంటి ఫర్ ఎగ్జాంపుల్ పెన్, ఓకేనా, మనం 100 రూపాయలకి పెట్టుకుంటాం. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ తయారైనటువంటి ఈ పెన్ ఇక్కడికి వచ్చే వరకు దీని హైట్, వెయిట్, కలర్, క్వాలిటీ ఏమైనా మారుతుందా? ఏం మారుతుంది? ఎందుకు ప్రైస్ మారుతుందంటే చేతులు మారుతుంది. మేడం కరెక్ట్. అవునా? సో ఎందుకు వీళ్ళు రూపాయి ఇవి లాస్ట్లో వచ్చి 5 రూపాయలు తీసుకుంటారు. అవునా కదా? సో ఇండియాలో ఈ పెన్ను ఖర్చు కాదు, ప్రతి వస్తువు కూడా ఇదే విధంగా వెళ్తుంది. సో 70% మన ఎవరి మీద పడుతున్నది? మన వినియోగదారుల మన మీద. ఎంత సంవత్సరానికి 70% అంటే 70 లక్షల కోట్లు అవుతుంది. ఎంత అవుతుందండి? 70 లక్షల కోట్లు. 70 లక్షల కోట్లు అంటే ఎంత తెలుసా? 5 చిన్న దేశాలు ఇండియా కొనుక్కోవచ్చు. 5 చిన్న దేశాలు కొనుక్కోవచ్చు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, కెన్యా లాంటి దేశాన్ని కొనుక్కోవచ్చు. మన దేశం అప్పు ఎంత? 65 లక్షల కోట్లు. సంవత్సరానికి పోయేదంతా 70 లక్షల కోట్లు. అవునా కదా? ఈ 70 లక్షల కోట్లు ఒకవేళ ఈ డబ్బంతా ఎవరిది? మరి ఎందుకు అడగట్లేదు జనాలకి? సిస్టమ్ లేదు, సబ్జెక్ట్ లేదు. అది అడగడానికి వచ్చింది డైరెక్షన్. ఓకేనా? పోనీ ఈ డబ్బుతో వీళ్ళేమైనా బాగుపడుతున్నామంటే ఏం లేదు. మధ్యలో మన ఫ్రెండ్స్ ఉంటారు, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, చిరంజీవి, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, రష్మిక మందన, లక్ష్మి వారండి, అలాగే అందంగా తయారైన ఫాల్స్ పబ్లిక్. ఆ డబ్బుతో వాళ్ళు ఏమైనా బాగుపడుతున్నారంటే లేదు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఫుల్ బ్లాక్ మనీ ఉంది. ఈ డబ్బు అంతా విదేశానికి వెళ్ళిపోతుంది, సర్ప్లస్ అమౌంట్. అవునా కదా? సో దీనివల్ల మనీ ఏమవుతుంది? స్టక్ అయిపోతుంది. ఓకేనా? రైట్. ఈ విషయం మనకు అర్థం కావాలి. మన పెద్ద మనిషి పివి నరసింహరావు ప్రధానమంత్రి, ఫైనాన్షియల్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు 1995లో అమెరికన్ వే అనే ఒక సిస్టమ్ తీసుకురావడం జరిగింది. పేరు విన్నారు ఎప్పుడన్నా? యావే. అవునా? అమెరికన్ వే అంటున్నారు. ఓకే. సో చూడండి, ఇది ట్రెడిషనల్ మార్కెట్, ఇది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. డైరెక్ట్ సెల్లింగ్ వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు గవర్నమెంట్ అంటే, సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 30 రూపీస్ ఉంది, డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వచ్చే వరకు 100 అవుతుంది. కానీ ట్రెడిషనల్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ట్రెడిషనల్ లూప్ హోల్స్ ఏమున్నాయంటే బిల్ మీకు సరిగ్గా ఇవ్వాలి, క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది, ఓకేనా, 30 days మనీ బ్యాక్ పాలసీ ఉంటుంది,
తీసుకుంటారు ఎప్పుడన్నా సబ్బు వాడిన తర్వాత తీసుకుంటారు అవునా కదా. పోనీ ఇక్కడ జిఎస్టీ బిల్ ఉంటుందా అంటే ఒక 4 months కొనుక్కుంటే 1 month ఫ్రీ ఇస్తారా? ఇలాంటి చాలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ నెగిటివ్ పాయింట్స్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి తెలీదు, నేను రీసెర్చ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. వెల్ థాట్ సైంటిఫిక్ ఫిలాసఫికల్ ప్రాసెస్ టు ప్రమోట్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మధ్య దళారులు లేకుండా అంటే కంపెనీ నుంచి కస్టమర్కు ప్రొడక్ట్ అందించే విధానాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఓకేనా. సో దీనివల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ సెల్లింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ మధ్యవర్తులు లేకపోవడం వల్ల ఈ 70% ఏదైతే మిగులుతుందో మనమే డివైడెడ్ బై చేసుకోవచ్చు అనేది డైరెక్ట్ సెల్లింగ్ యొక్క ఉద్దేశం. ఇదే కాకుండా డైరెక్ట్ సెల్లింగ్ వల్ల లాభాలు ఏంటి అంటే మేడం, ఒకటి కంపెనీ దగ్గర తయారైనటువంటి ప్రొడక్ట్ డైరెక్ట్ కస్టమర్ దగ్గరకు వస్తుంది కాబట్టి మీకు రీప్యాకింగ్ ఉంటుంది అవునా కదా, రీరేట్ ఉండదు, మళ్ళీ మీకు కృత్రిమ కొరత ఉండదు. ఓకేనా, కల్తీ ఉండదు, ఇవన్నీ ఏముండవు. దాంతోపాటు 100% క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది అవునా కదా. అండ్ దాంతోపాటు మీకు 30 days మనీ బ్యాక్ పాలసీ ఉంటుంది. 3 months 4 months కొనుక్కుంటే 1 month ఫ్రీ ఉంటుంది. 30% మీరు వాడిన తర్వాత నచ్చలేదు అనుకోండి రిటర్న్ ఇవ్వచ్చు. బాగుందా? చాలా బాగుందా? చాలా బాగుంది కదా. అండ్ రెండోది ఈ 70% మిగిలితే 10th class చదువుకున్న ఒక్కొక్క పర్సన్కి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఈ 70 లక్షల కోట్లను డివైడెడ్ చేస్తే మీరు కూర్చున్న చోట 5,30,000 రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్లో కేసీఆర్ సార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీకు పెన్షన్ వస్తుంది కదా, అంటే ప్రతి నెలకి ఎంత అయిందని అయిపోయింది కదా. ఒకసారి ఇమాజిన్ చేయండి, ప్రతి నెల 5,30,000 రూపాయలు కనుక మీకు వస్తే మీ లైఫ్ చేంజ్ అవుతుందా లేదా? ఇల్లు చేంజ్ అవుతుందా లేదా? గల్లీ చేంజ్ అవుతుందా లేదా? ఊరు చేంజ్ అవుతుందా లేదా? మండలి చేంజ్ అవుతుంది, డిస్ట్రిక్ట్ చేంజ్ అవుతుంది, రాష్ట్రం చేంజ్ అవుతుంది. అంటే దేశం బాగుపడాలంటే డైరెక్ట్ సెల్లింగ్ చేయాలి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కనుక సక్సెస్ అయితే ఏంటండి, ఒకవేళ సక్సెస్ అయితే ఈ అనిల్ అంబానీ, సునీల్ అంబానీలు, ఈ ఆదిత్య బిర్లాలు, ఈ అదానీలు ఉన్నారు కదా, ప్రజలందరూ తెలివైన వాళ్ళు అవుతారు. కాబట్టి వీళ్ళు ఏం చేసినంటే దొంగ వదిలినట్టు వీళ్ళు గొలుసు కట్టు సిస్టమ్ వీళ్ళే ఉండి దీన్ని చైన్ సిస్టమ్ కాకుండా వీళ్ళు దీన్ని చైన్ సిస్టమ్ అన్నమాట. అర్థమవుతుందా మీకు? కానీ సంవత్సరానికి 10 లక్షల మంది స్టూడెంట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తున్నారు. అందరికి అవకాశాలు ఉన్నాయా? లేవు. మంచి ఎంత తొక్కినా మళ్ళీ తర్వాత అది వస్తుంది. చేనులో తీసుకెళ్ళి విత్తనం వేసి మీరు ఎంత తొక్కినా అది మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఇది 1995 నుంచి ఇప్పటి వరకు దీన్ని చైన్ సిస్టమ్ అని బ్యాడ్ చేసారు. ఇప్పుడు గూగుల్ వచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది, MBA మార్కెటింగ్లో డైరెక్ట్ సెల్లింగ్ అనే సబ్జెక్ట్ వచ్చింది. ఓకే, పిల్లలు గూగుల్ చేయడం మంచిదో చెడదో ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ వచ్చింది. ప్రతి ఒక్కరి దగ్గర ఇంట్లో జేజమ్మ ఉంది అవునా కదా. సో విషయం ఏంటంటే అర్థమైపోయింది వాళ్ళకి. సో ఇంకా చెప్పాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏం బెనిఫిట్స్ ఉన్నాయంటే క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ లేదు. మనం 10 గంటలు పని చేసి నెలకు 10,000 సంపాదిస్తున్నాం అనుకుంటున్నాం. మరి 20,000 రూపాయలు సంపాదించాలంటే ఎన్ని గంటలు పని చేయాలి? నేనేమంటున్నా అంటే 10 గంటలు కష్టపడి పని చేసి నెలకు 10,000 సంపాదిస్తున్నాం. మరి 20,000 సంపాదించాలంటే ఎన్ని గంటలు పని చేయాలా? 10 గంటలకు 10,000 వచ్చినప్పుడు 20,000 కావాలంటే ఎన్ని గంటలు పని చేయాలా? 20 గంటలు పని చేయాలి. మరి 30,000 రూపాయలు కావాలంటే 30 గంటల టైం మన దగ్గర ఉందా? లేదు. 30 గంటల టైం మనకు కావాలంటే ఇంకొక వ్యక్తి యొక్క టైం మనకు కావాలి. ఇంకొక వ్యక్తి యొక్క టైం మనకు కావాలంటే ఇంకొక వ్యక్తితో మనం టీం వర్క్ చేయాలి. టీం వర్క్ అంటే ఏంటి? అర్థం అవుతుందా? సో మీ నెట్వర్కే మీ నెట్వర్క్. మీ గల్లీలో రిచెస్ట్ పర్సన్ నుంచి ఢిల్లీలో రిచెస్ట్ పర్సన్ వరకు వాళ్ళు రిచెస్ట్ పర్సన్ అయినారంటే వాళ్ళ దగ్గర మ్యాజిక్లు, నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు ఏం లేవు. వాళ్ళ దగ్గర టీం ఉంది. రామోజీరావు గారు తెలుసు కదా, ఆయన పచ్చలమ్మి పైకి అమ్మ కదా, అమ్మ రేటు అమ్మిపించి. డైరెక్ట్ సెల్లింగ్ ఏమంటుందంటే తెలివైన ఏ వ్యక్తి ఒంటరిగా పనిచేయదు, ఒంటరిగా పనిచేసే ఏ వ్యక్తి
సక్సెస్ కాలేదు. అవునా కదా? ఖచ్చితంగా. రెండో విషయం ఏంటంటే టైం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనీ. ఇంకొక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి మంచి ప్రోడక్ట్ ఇస్తాను. ఏ అనే పర్సన్ ఒక షాప్లో నెలకు 10,000 సంపాదించారు మేడం. బి అనే పర్సన్ 10 షాపుల్లో కూడా నెలకు 10,000 సంపాదించారు. ఇద్దరు ఎవరికి వస్తుంది? ఆస్మా మేడం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఆస్మా మేడం ఒక షాపులో నెలకు 10,000 సంపాదించారు. భాను మేడం ఉంది 10 షాపుల్లో కూడా 10,000 సంపాదించారు. ఇద్దరికి ఎవరు దొరకాలి? మీరు క్వశ్చన్ పేపర్ లీక్ ఇండియాలో ఎవరు చూసినా ఏ అనే పర్సన్ ఒక షాప్లో నెలకు 10,000 సంపాదిస్తున్నారు, గ్రేట్. కానీ మన కరీంనగర్లో మన వరంగల్లో వరదలు వచ్చినట్టు అవును కదా, లాక్డౌన్ వచ్చినట్టు ఒక షాప్ కనుక క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఫ్యామిలీ మొత్తం పులిహోర ప్యాకెట్ కోసం రోడ్డు మీదకి రావాలి. 10 షాపుల్లో 8 షాపులు నష్టపోయినా ఫ్యామిలీ 2 షాపులు ఫుడ్ పెట్టారు. దీస్ మోస్ట్ ఎఫికల్. అవునా కదా? గ్రేట్. అయితే డైరెక్ట్ సెల్లింగ్ ఏమంటుందంటే 7 సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఫస్ట్ సీక్రెట్ ఏంటంటే డోంట్ డూ జాబ్. ఓకే, బిజినెస్ ఆఫ్ యువర్ ఓన్. గుండు సూదైన మీదే ఉంటారు. ట్రేడ్ విత్ ట్రెండ్. ఏంటి ఇప్పుడు వాడేది ఏం ఫోను? స్మార్ట్ ఫోన్. డబ్బా ఫోన్ల కంపెనీ పెడితే నడుస్తుందా? నడుస్తుంది. అవునా కదా? డోంట్ డూ జాబ్, బిజినెస్ ఆఫ్ యువర్ ఓన్. ఎలాంటి బిజినెస్ చేయాలో ట్రేడ్ విత్ డైవర్సిఫై యువర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఒకే ఇన్కమ్ మీద ఆధారపడకండి. ఓకే, హెల్ప్ అదర్స్ టు సక్సీడ్. ఇతరులకు కూడా మీరు ఇది నేర్పించేటట్టుంటారు, హెల్ప్ చేసేటట్టుంటారు. ఓకే, రెండోది డూప్లికేషన్. సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇంకా హైలైట్గా చెప్పాలంటే 10,000 రూపాయలు తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే 11,000 రూపాయలు ఇచ్చే బ్యాంకులు ఉన్నాయి, కానీ 10 గంటల టైం తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే 11 గంటల టైం ఇచ్చే బ్యాంకులు ఏమైనా ఉన్నాయా? దాని పీకా నొక్కండి ఫస్ట్. అవునా కదా? ఉన్నాయా? కానీ టైంని ఇన్వెస్ట్ చేసి ఒకే ఒక ఫుల్ డైరెక్ట్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఎగ్జాంపుల్గా తీసుకొని KFC వచ్చింది, నంబర్కి వచ్చింది, అండ్ రీసెంట్లీ అమెజాన్ వచ్చింది, ఫ్లిప్కార్ట్ వచ్చింది. ఓలాకు సొంత కారు ఉందా? లేదు. స్విగ్గీ జొమాటోకు సొంత రెస్టారెంట్ ఉందా? ఓయోకు సొంత హోటల్ ఉందా? లేదు. వేరే వాళ్ళు ఇన్స్పిరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. ఫ్యూచర్ మొత్తం అదే, ఫ్యూచర్ మొత్తం అదే డైరెక్ట్ సెల్లింగే అవుతుంది. మీరు డైరెక్ట్గా మీషో పెడతారు, ఆర్డర్ పెడుతున్నారు లేదా అమెజాన్ పెడుతున్నారు, నచ్చితే తీసుకుంటున్నారు, లేకుంటే వాపస్ పెడుతున్నారు. అవునా కదా? వచ్చిన తర్వాత నేను డబ్బులు ఇచ్చేది. ఫ్యూచర్ మొత్తం అమెజాన్కు సొంతగా ఆఫీస్ ఉందా? సొంత ప్రోడక్ట్ ఉందా? లేదు కదా? బాగుందా లేదా డైరెక్ట్ సెల్లింగ్? ఫ్యూచర్ మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్. ఏదమ్మా నేను కర్నూలు వచ్చినా విజయ్ సార్ ఉంటాడు, ఫోన్ చేసి నేను ఫోన్ చేస్తున్నాను. సో బాగుందా లేదా డైరెక్ట్ సెల్లింగ్? మరి నేను చెప్పిన సిస్టమ్కి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే కంపెనీకి ఏం చేస్తాం? ఓకే, ఇంకొక 5 minutes తీసుకుంటాను. సో నేను చెప్పబోయే కంపెనీ పేరు వచ్చేసి డేజర్. ఏంటి? డేజర్. ఇది వచ్చేసి 5,000 కోట్ల టర్న్ ఓవర్, 3,000 ఎకరాల ఓన్ ల్యాండ్ బ్యాంకింగ్, 900 ఎకరాల్లో ఓన్ కల్టివేషన్, సో 400 ఎకరాల్లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నటువంటి ఇండియన్ బేసిక్ మల్టీనేషనల్ కంపెనీ. ఓకే, సో 18 కంపెనీలు ఉన్నాయి వీళ్ళకి. నాట్ ఓన్లీ సింగిల్ కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఓకే, ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టోటల్గా రాజస్థాన్ కోటలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? రాజస్థాన్ కోటలో ఉన్నాయి. సో జగన్ ఎండి దివేష్ అగర్వాల్, అన్మోల్ అగర్వాల్, అండ్ మల్టీ మెటల్స్, కోటా డాల్మిల్, ఒరిలైట్, ఒరియంటల్ పవర్ కేబుల్, ఇవన్నీ కంపెనీస్. కాలకేర్ 900 ఎకరాల్లో 150 రకాల ఆయుర్వేద మొక్కల్ని ఆర్గానిక్ వేలో కల్టివేషన్ చేస్తూ గత 30 సంవత్సరాలుగా 128 దేశాలకు రా మెటీరియల్ సప్లై చేస్తుంది. ఆయుర్వేదం అంటే తెలుసు. ఆయుర్వేదం అనేది ఇంతకుముందు దంచి పొడి చేసి పౌడర్ చేసి ఇచ్చేవాళ్ళు. అది వేడి చేసేది, మెల్లగా పనిచేసేది, సైడ్ ఎఫెక్ట్.
ఇప్పుడు ఆయుర్వేదం ఎప్పుడైతే రీసెర్చ్ ఎప్పుడైతే ఫైటోకెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ డెవలప్ అయిందో అప్పుడు ఆయుర్వేదం మీకు చాలా స్పీడ్గా పనిచేయడం జరిగింది. అడిలా బయోటెక్, అంగన్వాడీ, బాలామృతం అనే పౌడర్ ఇస్తున్నారు కదా, 1975 నుంచి వీళ్ళే తయారు చేస్తారు ఈ పౌడర్ కోసం. వీళ్ళు ఏం చేశారంటే రిలయన్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ మన కస్టమర్ కదా, మన బ్రాండ్, మన నేమ్, మన ఫేమ్ ఎవరికి తెలియదు. ఓకే, మనమే డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంలో వచ్చింది డే జాయ్. డే అంటే రోజు, జాయ్ అంటే హ్యాపీ. ఎప్పుడైతే లోకల్ ప్రజలు ఎప్పుడైతే ఆరోగ్యంగా అండ్ ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారో దేశం కేవలం 6 ప్రొడక్ట్స్ స్టార్ట్ కానీ నో ప్రజెంట్ 180 ప్రొడక్ట్స్ ఉన్నాయి. 180 ప్రొడక్ట్స్ ఉన్నాయి. హెల్త్ కేర్, పర్సనల్ కేర్, ఎఫ్ఎంసీజీ, హోమ్ కేర్, క్లాతింగ్, అగ్రికల్చర్, ఇవన్నీ కూడా మన దగ్గర ప్రొడక్ట్స్ అనేది టోటల్గా సబ్బులు, పేస్టులు, రైస్ బ్రాండ్ ఆయిల్ 100% ఏం సబ్బు వాడుతున్నారు ఇంట్లో మీకు कौन-सा साबुन यूज कर रहे हैं नंबर 1 काइनेक्स होता है उसके पीछे जाके देखो సబ్బులు మూట రకం 3 తయారు एक कार्बोलिक పర్లేదు తెలియదు నాకు తెలియనప్పుడు మేము కూడా సంతోషవాడిని. इंडिया में आप ही नहीं 95% नंबर 1 సంతోషం రెండే వాడతాం, వేరే ఏం లేదు. ఎందుకు అది పనిచేసి తక్కువ, స్మెల్ వచ్చేది ఎక్కువ. ఇప్పుడు డవ్ ఉంది, అది వాడడం తక్కువ, పోవడం ఎక్కువ. అది బాగా జారిపోవడానికి అది అవునా కదా. ऐसे वो एक ही नहीं है. अपन पूरे अपने घर में जो रोजमर्रा जिंदगी के जिनमें अपन जो प्रोडक्ट यूज कर रहे वो 100% केमिकल प्रोडक्ट, विदाउट केमिकल को पॉसिबल नहीं है. तो अपने पास क्या है, पेस्ट से लेके सैनिटरी पैड तक पूरे ऑर्गेनिक बायोडिग्रेडेबल 100% ओन कल्टिवेशन, ओन रिसर्च, ओन R&D, ओन मैन्युफैक्चरिंग, ओन पैकिंग, रिजल्ट ओरिएंटेड. आप डेमो देख सकते हैं पूरे प्रोडक्ट हमारे पास यूज करके. ओके, तो बात क्या है बोले तो इससे पहले भी बहुत सारे सिस्टम्स आए. कौन सूट लेके आए, कौन डिनर सेट लेके आए. आप जो कंपनी से बोले ना अभी भी जबरदस्त चल रहे हैं, उसमें भी हाउस वाइफ अच्छी इनकम कमा रहे. बट क्या है, किसको सेट होता है, किसको नहीं, किसको समझ में आता है, किसको नहीं समझ में. हमारे पास क्या है बोले तो आप उधर उसके लिए स्पेशल अमाउंट लगाना पड़ता है, इधर लगाने का जरूरत नहीं है. इसको